జై గురుదేవ్. మహాపురుషులు ఏ కులంలో అయినా ఏ రూపంలో అయినా జన్మిస్తారు. దైవానికి అంతరాలు లేవు. మనం అందరినీ ప్రేమతో గౌరవంతో చూసి అందరిలో భగవంతుని దర్శించడం నేర్చుకోవాలి. భగవంతునికి అందరూ సమానమే. ఈ విషయాన్ని సంత్ రవిదాసు గారి జీవిత విశేషాల ద్వారా తెలుసుకుందాం. సంత్ రవిదాసు వారణాసిలో ఒక చర్మకారుల కుటుంబంలో జన్మించాడు. అనగా చెప్పులు కుట్టుకునేవారి కులంలో పుట్టారు. అయితే అతనికి చిన్నప్పటి నుండి ఒక పురోహిత మిత్రుడు ఉండేవారు. ఒకసారి గంగా దసరా అనే ఒక పండుగ వచ్చింది. ఆనాడు అందరూ గంగా స్నానం చేసి గంగలో తాంబూలం వదులుతారు. ఆ రోజు పురోహిత మిత్రుడు వెళ్తూ రవిదాసుని కూడా తనతో రమ్మన్నాడు. తనకు చాలా పని ఉందని రాలేనని తన తాంబూలం కూడా అతడినే వదలమని చెప్పి తాంబూలము మిత్రుడికిచ్చి పంపుతాడు రవిదాసు. పురోహిత మిత్రుడు స్నానం చేసి తన తాంబూలాన్ని గంగలో వదిలి రవిదాసు తాంబూలాన్ని కూడా వదులుతాడు. వెంటనే ఆశ్చర్యంగా ప్రవాహం నుండి 2 చేతులు వచ్చి ఆ తాంబూలాన్ని స్వీకరించి బదులుగా ఒక వజ్ర వైడూర్యాలతో నిండిన కంకణాన్ని ఇచ్చి దానిని రవిదాసుకి ఇమ్మని చెప్పి అదృశ్యమైపోయాయి. అంత విలువైన వస్తువును చూడగానే పురోహితుని మనస్సు దారి తప్పింది. దానిని రవిదాసుకు ఇవ్వకుండా తన ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళి కంకణాన్ని భార్యకు చూపాడు. ఆమె కూడా ఆశ్చర్యపోయి, ఇది చాలా విలువైనది, రాజుకు చూపిద్దాము, ఇది తీసుకొని దీనికి తగ్గ ధనాన్ని ఇస్తే మన పేదరికం పోతుంది అని చెప్పింది. ఆ ప్రకారం అతడు రాజు వద్దకు వెళితే అతడు దానికి బదులుగా 1000 బంగారు నాణాలను ఇచ్చాడు. అవి తీసుకొని ఇంటికి వచ్చేశారు. రాజు కంకణాన్ని రాణికి చూపించాడు. దాని సౌందర్యానికి ఆమె ఆశ్చర్యపోయి, నాకు ఇలాంటిదే ఇంకొకటి కావాలి అని పట్టుబట్టింది. వారంలోగా తీసుకొని రాకపోతే కఠిన శిక్ష ఉంటుంది అని రాజుగారు పురోహితుడిని పిలిచి చెప్తారు. మా భార్య వారంలోగా ఇలాంటిది ఇంకొక కంకణం కావాలని అడిగింది. నువ్వు 6 రోజుల్లోగా తేకపోతే మృత్యుదండన విధిస్తాను అని హెచ్చరించాడు. వెంటనే పురోహితుడు భార్యతో చెప్పాడు. గతి లేని పరిస్థితిలో ఇద్దరు రవిదాసు దగ్గర పరిగెత్తి వెళ్ళి తమకు వచ్చిన ఆపదను వివరించారు. అతని కాళ్ళు పట్టుకొని ఎలాగైనా ఇలాంటి కంకణాన్ని మరొకటి సంపాదించమని, లేకపోతే తనకు ప్రాణాలు దక్కవని వేడుకున్నాడు పురోహితుడు రవిదాసును. అప్పుడు రవిదాసు చెప్పులు కుట్టే సమయంలో చర్మాన్ని తడిపే పాత్రలో ఒక గ్లాసు నీళ్లు పోసి గంగమ్మను ప్రార్థించి దానిలో తాంబూలం వేశాడు. దానిలో నుండి ఒక చెయ్యి వచ్చి అలాంటి కంకణమే మరొకటి ఇచ్చి అదృశ్యమైనది. అది తీసుకొని పురోహితుడు రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజుకి ఇది ఆశ్చర్యంగా అనిపించి, ఇవి ఎక్కడి నుండి వస్తున్నాయి అని అడిగాడు. అప్పుడు పురోహితుడు రవిదాసు గురించి, అతడి ఆధ్యాత్మిక శక్తి గురించి చెప్పాడు. అప్పుడు రాజు పరివారంతో సహా రవిదాసు గుడిసెకు వచ్చాడు. అతడి భక్తి గురించి విని అతడిని చెప్పులు కుట్టే పని నుంచి తప్పించి భక్తి ధర్మము ప్రచారం చేయమని సమాజంలోకి పంపించాడు. అప్పటి నుండి ఉత్తర భారతదేశమంతా రవిదాసు యొక్క ధార్మికత్వంలో మునిగింది. అతడు ఋషిగా మారి మానవులకు మార్గదర్శనం చేస్తూ తన జీవితాన్ని గడిపాడు. మహాపురుషులు ఏ కులంలో అయినా ఏ రూపంలో అయినా జన్మిస్తారు అనడానికి ఈ సంత్ రవిదాసు గారి జీవితమే ఒక పెద్ద ఉదాహరణ. హరి ఓం తత్సత్.